తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రభంజనంతో అత్యధిక సీట్లు కైవసం చేసుకున్న టీవీకే అధినేత విజయ్ తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఆయన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు 1.5 గంట సమయంకు పైగా కూడా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను విజయ్ తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంతో పాటు కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎటువంటి విజయాన్ని తమిళనాడు ప్రజలు తమకు అందించారు, అదేవిధంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసినప్పటికీ కూడా గెలుపొందినటువంటి అభ్యర్థులందరూ కూడా వారి వారి స్థానాల్లో ఉండేటువంటి నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలకి విశ్వాసంగా ఉండాలి అని చెప్పి సూచించడంతో పాటు ఈ విధమైనటువంటి గొప్ప గెలుపును అందించినటువంటి తమిళనాడు ప్రజలకు సేవ చేయడంలో అందరూ ఎమ్మెల్యేలు కూడా ముందుండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి పూర్తిస్థాయి మెజారిటీ అంటే 118 మ్యాజిక్ ఫిగర్ తమ వద్ద లేదు. కేవలం అత్యధిక స్థానాలు ఉన్నప్పటికీ కూడా 108 స్థానాలకే పరిమితం కావడంతో ఇంకా 10 స్థానాల మద్దతు కావాల్సి ఉంటుంది. ఈ 10 స్థానాలకు సంబంధించి ఏ పార్టీల మద్దతు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలను నిన్నటి నుంచే తమ వ్యక్తిగత కార్యదర్శుల దగ్గర నుంచి వ్యక్తిగతంగా ఉండేటువంటి వ్యక్తులతో పాటు అదేవిధంగా కుటుంబ సభ్యులతో చర్చించినటువంటి విజయ్ ఇవాళ తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు గెలుపొందనటువంటి కొంతమంది ముఖ్య నేతలు ఎవరైతే విజయ్ టికెట్ ఇచ్చి కూడా అక్కడ ఓటమి పాలైనటువంటి కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళని కూడా సమావేశంలోకి పిలిచి వాళ్ళతో కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ 2026 అసెంబ్లీ రిజల్ట్స్ అనంతరం ఒకసారి కనుక మనం చూస్తే ఈ అత్యధిక స్థానాలు పొందినటువంటి ఈ టీవీకే పార్టీకి సంబంధించి 108 స్థానాలు పక్కన పెడితే మిగిలినటువంటి పార్టీలు ఏదైతే కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొంది, పిఎంకే కూడా 5 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి, వామపక్షాలు కూడా రెండు స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి. ఏఐడిఎంకే కూడా కొద్ది స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా 40కి పైగా స్థానాలు. అయితే ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మద్దతు మాత్రం తీసుకుంటే అతిపెద్ద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, కానీ వారు ఏ విధమైనటువంటి డిమాండ్లు చేస్తారు అనేటువంటి అంశాలను కూడా విజయ్ తీవ్రంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. కేవలం చిన్న పార్టీలు అంటే కాంగ్రెస్తో పాటు మరి వామపక్షాలు అదేవిధంగా పిఎంకే పార్టీ యొక్క మద్దతు కనుక తీసుకుంటే ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా వారి డిమాండ్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి కూడా విజయ్ ఒకంత ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ విధమైనటువంటి సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఇటు డిఎంకే పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఉదయం జరిగినటువంటి డిఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశము డిఎంకే కార్యాలయంలో జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమావేశానికి హాజరు కాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విజయ్ వైపు మొగ్గు చూపుతుంది అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ఇప్పటికే ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల దగ్గర నుండి కూడా స్టాలిన్కి ఫోన్ కాల్స్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ప్రస్తుతం ఏదైతే తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఇప్పటికే సమావేశము నిర్వహిస్తున్నటువంటి విజయ్ ఆ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి పార్టీల మద్దతు కూడగట్టుకునేటువంటి అంశాలపైన తీవ్రంగా కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం కూడా ఒకంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈరోజు ఉదయమే ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి గవర్నరు తమిళనాడులో అందుబాటులో లేనప్పటికీ కూడా ఇటు బయట ఊర్లో ఉన్నప్పటికీ కూడా గవర్నర్కి ఒక ఈమెయిల్ను కూడా విజయ్ పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ ఈమెయిల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిని ఇవ్వాలి అని చెప్పి కూడా అదేవిధంగా తమ బలాన్ని నిరూపించుకోవడానికి 2 వారాల గడువు కూడా విజయ్ కోరినారు ఆ ఈమెయిల్లో. అయితే మొత్తం మీద శరవేగంగా కూడా ప్రభుత్వం ఏర్పాటుకైతే మాత్రము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా కొంతమంది పార్టీ వ్యక్తులు సో ఇప్పుడే చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి ఏదైతే సీఎం స్టాలిన్ పైన గెలుపొందినటువంటి టీవీకే అభ్యర్థి అయినటువంటి బాబు ఇప్పుడే కార్యాలయంలోకి అంటే టీవీకే కార్యాలయంలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. సో పూర్తిగా దాదాపు 2 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కీలకంగా ఉండేటువంటి అందరూ నేతలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే బాబు మాత్రం కొద్దిగా ఆలస్యంగా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో సమావేశం ముగిసిన తర్వాత ఏ విధమైనటువంటి మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వం ఏర్పాటుకైతే మాత్రం సంసిద్ధమవుతున్నారు విజయ్ అనేది మీడియా ముఖంగా వెల్లడిస్తారా లేక సీక్రెట్గానే దాన్ని ఉంచి ముందుకు కొనసాగుతారా అనేది వేచి చూడాలి. మరోవైపు ఇప్పటికే కూడా కాంగ్రెస్తో ఉండేటువంటి సంప్రదింపులు జరిపినటువంటి నేపథ్యంలోనే పిఎంకే పార్టీ అదేవిధంగా వామపక్షాల పార్టీతో కూడా
సమావేశం అవుతారా ఇవాళ ఈవినింగ్కి, లేదా ఫోన్ కాల్స్లోనే ఆ మద్దతుకు సంబంధించినటువంటి చర్చలన్నీ కూడా జరిగిపోయి పూర్తిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గడువు కోరారో గవర్నర్కి, ఆ గడువు లోపల పూర్తి స్థాయిలో తమకు ఉన్నటువంటి బలాన్ని అసెంబ్లీ వేదికగానే విజయ్ చాటుకొని ఉన్నారా అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే విజయ్ ఇప్పటికే 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో కూడా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది, పెరంబూరు అదేవిధంగా తిరుచి ఈస్ట్లో. అయితే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాలి కాబట్టి తిరుచి ఈస్ట్ నుంచి కూడా విజయ్ రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత అక్కడ మరో టీవీకి అభ్యర్థిని పెట్టి అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి 108 స్థానాల్లో ఆ తిరుచి ఈస్ట్కి రాజీనామా చేసే కారణంగా కూడా మరో స్థానం తగ్గుతుంది. అంటే 107 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి 118 కాబట్టి మరో 11 స్థానాల వరకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి పరిస్థితుల్లో దాదాపు కాంగ్రెస్ అదేవిధంగా పీఎంకే పార్టీలతో పాటు వామపక్షాల పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు కూడా అవసరం అవుతాయి. కాబట్టి ఈ 4 పార్టీలపైనే కీలకంగా ఆలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఆ చర్చలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరిగిపోయాయి. ఇక ఆ చర్చలు జరిగిపోయినటువంటి నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగానే తన బలాన్ని నిరూపించుకునేటువంటి ఆలోచన విజయ్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకైతే మాత్రము చాలా దూకుడుతో విజయ్ ముందుకెళ్తున్నారని కూడా చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ.